ప్రజలు గవర్నమెంట్ ని తెచ్చుకుంది ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయితే గవర్నమెంట్ చూసుకుంటుంది అని చెప్పేసి, అంతేకాని కొత్త ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చి పెడుతుందని కాదు. ఈ ప్రజా పాలన అని చెప్పేసి వచ్చిన గవర్నమెంట్ వెలుగుమట్ల ఖమ్మంలో 600 మంది పేదల ఇల్లులని కూలగొట్టేసింది. దానికి రీజన్ కరెక్ట్ డాక్యుమెంట్స్ లేవని చెప్పేసి. కానీ అసలైన రీజన్ నేను చెప్తా విను. ఎందుకంటే ఇప్పుడు వీరు పేదల దగ్గరికి లాక్కున్న భూమి కొత్తగా వస్తున్న ఖమ్మం కలెక్టరేట్ కి 500 మీటర్స్ దూరంలోనే ఉంది. అండ్ ఆల్సో ఇంకా అక్కడనే కొత్తగా నాగ్పూర్ అమరావతి నేషనల్ హైవే వస్తుంది. ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ ఎకరంకి 10 కోట్లు, అంటే టోటల్ ల్యాండ్ వాల్యూ 300 crores దాకా వస్తుంది. దానికోసం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆడుతున్న నాటకాలు ఇవన్నీ. అసలు ఈ ల్యాండ్స్ ఎక్కడవో ఎందుకు వచ్చినాయో నేను చెప్తాను. 1951 లో వినోబా భావ్ గారు భూదాన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసినారు. ఆ భూదాన్ మూవ్మెంట్ వల్ల వెల్తీ పీపుల్ పూర్ పీపుల్ కి ల్యాండ్ ఇన్ఈక్వాలిటీ ఉండొద్దు అని చెప్పేసి డొనేట్ చేసిన ల్యాండ్స్ అవి. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమంటుందంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవని చెప్పేసి, ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఫేక్ అంటున్నారు. అందుకే 1500 మంది పోలీసులు అండ్ బుల్డోజర్లు పోయి అక్కడ ఉన్న ఇల్లులన్నీ గుల్లగొట్టేసినారు వితౌట్ గివింగ్ ఎనీ నోటీసెస్. కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి కూడా చెప్పింది ఏంటంటే అక్కడ భూదాన్ బోర్డే 1895 ఫ్యామిలీస్ కి 100 square yards ల్యాండ్ ఇచ్చింది, వాటి పట్టాలు కూడా ఇచ్చింది. వాళ్ళ దగ్గర కరెంట్ బిల్స్ ఉన్నాయి, వాటర్ బిల్స్ ఉన్నాయి, అట్లనే వాళ్ళకి భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాక కూడా, ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాక కూడా కట్టుకునేది ఇల్లీగల్ అని చెప్పేసి పోయి డెమాలిష్ చేసేసినారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎలక్షన్స్ కూడా అయినాయి అంటున్నారు. మరి ఎలక్షన్స్ టైంలో అక్కడికి వెళ్ళి ఓట్లు అడుకున్నప్పుడు తెలియదా? అట్లనే 600 ఫ్యామిలీస్లలో కొన్ని ఫ్యామిలీస్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని కూడా అక్కడ కట్టుకున్నాయి. మన బ్యాంక్ లోన్ ఎట్లు ఇచ్చింది? గవర్నమెంట్ కరెంట్ బిల్ ఎందుకు కట్టించుకుంటుంది, వాటర్ బిల్ ఎందుకు కట్టించుకుంటుంది? ఎలక్షన్స్ టైంలో వెళ్ళి ఓట్లు ఎందుకు అడిగింది వాళ్ళకి? అక్కడ ఉన్న ప్రజలు 15-20 years నుంచి అక్కడనే ఉంటున్నప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా? అక్కడ ఉన్న ల్యాండ్ రేట్ పెరగంగానే అప్పుడు గుర్తుకొచ్చింది ఇది ఇల్లీగల్ అని చెప్పేసి. దీనికి మన రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే అక్కడ ఏడుస్తున్నది అక్కడ ఉన్న ప్రజలు కాదు, బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి. ఒక్కసారి వీళ్ళని చూస్తుంటే నిజంగానే పేడ్ ఆర్టిస్టులు అనిపిస్తుందా మీకు? మళ్ళీ ఇదే ప్రజాపాలన అయితే స్టార్టింగ్ లో గవర్నమెంట్ రాగానే కుమారి ఆంటీ వల్ల రోడ్ బ్లాక్ అవుతుందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసు వల్ల తీసేస్తుంటే దాని మీద అప్పుడు రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయినారు, ఇది ప్రజాపాలన పెట్టుకునియండి అది అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడేమైంది ప్రజాపాలన? ఇప్పుడు మీ గవర్నమెంటే కదా 1 second కూడా టైం ఇవ్వకుండా అందరినీ కొట్టి గుంజుకొచ్చి రోడ్ల మీద పడేస్తుంది. ఇది ఒకటే కాదు, మన కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ 3 years చాలా చేస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ 5000 CR పెట్టి గాంధీ స్టాచ్యూ కడతారంట. సరే గాంధీ స్టాచ్యూ కడతా అంటున్నారు కదా, మళ్ళీ గాంధీజీ చెప్పిన మాటలే కదా వైలెన్స్ ఉండొద్దు అని చెప్పేసి. మళ్ళీ మీరు చేస్తుంది ఏంది? ప్రైవేట్ ల్యాండ్ లకి వెళ్ళి ఆ పబ్లిక్ తీసుకొచ్చి రోడ్ల మీద పడేసి వైలెన్సే కదా చేస్తుంది. వైలెన్స్ చేసి అక్కడ గాంధీ స్టాచ్యూ కడితే ఇంకా మీరు కడుతున్న గాంధీ స్టాచ్యూకి అర్థమేముంది? ఈ ప్రజాపాలనలో ప్రజలే కోరుకుంటున్నారు మాకు కొంచెం విషయం ఇస్తే చంపేయండి అని చెప్పేసి. విషయం తెచ్చి వాటర్లో కలపమని చెప్పండి, అందరం పోతాం. కానీ సీఎం ఏమంటున్నారు? ఇదంతా చూస్తుంటే సాడిస్టిక్ ఆనందం అవుతుంది అంటున్నారు. ఇది ఎక్కడి ప్రజాపాలనో నాకైతే అర్థమైతలేదు. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. ఒక సీఎం సీట్లు ఉండి కొట్లాడి తెచ్చుకున్న ఒక స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ హిందువుల దేవుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అదే ముస్లిం ఓట్స్ కోసం ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటారు. కాంగ్రెస్ కి ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నా, డూ యూ రియల్లీ థింక్ వర్త్ ఆఫ్ ఓటింగ్ కాంగ్రెస్? కామెంట్ లో చెప్పండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏ గవర్నమెంట్ కి ఆపోజిట్ కాదు, నేను ఏ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తలేను. బట్ తప్పు చేసింది ఏ గవర్నమెంట్ అయినా సరే క్వశ్చన్ చేస్తున్నా, పబ్లిక్ కి తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.